బీఆర్ఎస్ అధినేతకు బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఓ సాదాసీదా పార్టీ నేత చేసిన ఆరోపణ కాదిది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేసిన అతిపెద్ద ఆరోపణ. ఇక మరోవైపు పిచ్చి ఆరోపణలు మాని హుందాగా వ్యవహరించాలని మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి. పైగా తమ అధినేతపైనే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇది. వాడి వేడిగా రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న విమర్శలపై మహాన్యూస్ బ్యాక్డోర్ పాలిటిక్స్లో స్పెషల్ స్టోరీ. లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత సాధారణంగా ఉన్న కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు అధికారం అనుభవించిన తరువాత మాత్రం వారి ఆదాయం 1000 రెట్లు ఎలా పెరిగింది? దేశంలో ఏ పార్టీకి లేనంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి నుండి వచ్చింది? 10 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల అధికారంలో ఉన్నంత మాత్రాన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా సాధ్యమైంది? కేసీఆర్కు బీదర్లో డబ్బులు ప్రింట్ చేసే స్థావరం ఉంది కాబట్టే ఇది సాధ్యమైందని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంటేనే ఒంటికాలుపై లేచే బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేతపై కరీంనగర్ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రింటింగ్ ప్రెస్లో బీఆర్ఎస్ కరపత్రాలు కాకుండా దొంగ నోట్లు ముద్రించారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని గతంలో సిద్దిపేటలో ఎస్పీగా పనిచేసిన ఓ ఆఫీసర్ తనకు చెప్పాడని బండి సంజయ్ అన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ని సీజ్ చేయడానికి వెళ్తుంటే రాష్ట్రంలోని ఓ ముఖ్య నాయకుడు తనని ఆపారన్న విషయాన్ని కూడా ఆ అధికారి తనకు చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు, ఉద్యమం తరువాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లేనన్నారు. అప్పుడు ఆ నోట్లు ఎలా చెలామణి అయ్యాయో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా కాస్ట్లీ ఎన్నికలుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ ఎన్నిక జరిగినా కోట్ల రూపాయలు ఖర్చు చేయనిదే గెలవలేమనే ధోరణికి వచ్చేశారు నేతలంతా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన 2 ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం ఏరులై పారింది. ప్రతి ఇంటికి డబ్బుల పంపిణీ జరిగింది. ఇక కార్యకర్తలు, ముఖ్య నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు అందజేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాల్లో మిగతా పార్టీల కన్నా ముందంజలో ఉంటుంది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. ఈ డబ్బంతా బీఆర్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ నుండి వచ్చిన దొంగ నోట్ల కట్టలే అనేది బండి సంజయ్ ఆరోపణల వెనుక ఉన్న అర్థం. దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల మీ అందరికీ ఇన్నో చెప్పిన విషయం చెప్తారు. బీదర్ల ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా? నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు. కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ కూడా ఘాటుగానే స్పందించింది. కరీంనగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ మాటల్ని కొట్టిపారేశారు. బండి సంజయ్ ఓ సన్నాసని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడారు కేటీఆర్. ఆయన కేంద్ర మంత్రి కదా, విచారణ చేయొచ్చు కదా అంటూ ఎదురుదాడికి దిగారు. ఇక ఈ వ్యాఖ్యలు కరీంనగర్ కేంద్రంగా జరగడంతో అక్కడి నేతలు కూడా రంగంలోకి దిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్లోనూ దాసు శ్రవణ్ ఈ అంశంపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన గళం వినిపించింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఘాటుగా స్పందిస్తూ అన్ని వర్గాలు కేసీఆర్ వైపు చూస్తున్నాయని, దానిని డైవర్ట్ చేయడానికే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మరో వెర్షన్ తెరపైకి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్న
బండి సంజయ్ కుమార్ గారు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందట. ఆ ప్రింటింగ్ ప్రెస్ నేను పనిచేసిండ మరి బీదర్లో. కేసీఆర్ దోస్తు ప్రింటింగ్ ప్రెస్ పెడితే అలా పనిచేసిరా మీరు? మాట్లాడేటప్పుడు ఒక హోదాలు ఉన్నారు మీరు. ప్రజలను తప్పుదో పట్టేద్దు. 15 నెలలే మా ప్రభుత్వం, 10 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది. మీరు వచ్చి ఇప్పటికీ 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎప్పుడు ఆదికి రాలేదు. మొత్తానికి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు. దొంగ నోట్ల వ్యవహారానికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు విమర్శలపై పేపర్లో వచ్చిన వార్తను బీజేపీ సోషల్ మీడియాలో ఉంచింది. అంతేకాదు అప్పట్లో మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. వీటిని తిప్పుకొట్టేందుకు బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్పై విమర్శలు చేస్తోంది. ఇక ఒకరిపై ఒకరు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకు దిగుతున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ దొంగ నోట్ల వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సి ఉంది.